అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రజలు సురక్షితంగా వారి స్వస్థలాలకు వెళ్లే విధంగా ఆంధ్ర టాక్సీ యాప్ను రూపొందించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీపా అన్నారు. ఏపీ టూరిజం, అగ్రికల్చర్, డ్రోన్, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఈ మూడింటికి సంబంధించిన విధి విధానాలతో ఆంధ్ర యాప్ ఉండబోతుందన్నారు. ఇక ఇదే అంశాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో మా విజయవాడ ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ట్యాక్సీ యాప్ని అయితే రూపొందించారు. అసలు విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటనేసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయిన లక్ష్మీ సార్ని కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది? ఎందుకంటే సరికొత్తగా ఇప్పుడు ట్యాక్సీ యాప్ని అయితే రూపొందించారు, ఎలా ఉండబోతుంది? ఇది ఆంధ్ర, ఎన్టీఆర్ టూరిజం, అగ్రికల్చర్, డ్రోన్ సర్వీసెస్, లోకల్ ట్రాన్స్పోర్టేషన్, దీని మూడిటికి ఉన్న యాప్ అమ్మా ఇది లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక కాన్సెప్ట్. దాంతోపాటు టూరిజం కూడా ప్రమోట్ చేయాలి, అగ్రికల్చర్, డ్రోన్ సర్వీస్ కూడా దీని ద్వారా ఇవ్వబోతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక గవర్నమెంట్ మీడియేటెడ్ యాప్ ఇవ్వాలి. ఆ దాంట్లో ఎక్కడ హిడెన్ ఛార్జెస్, ఈ సర్వీస్ ఛార్జెస్ ఇట్లా కట్ అవ్వకూడదు. ప్యాసింజర్స్కి కూడా తగ్గాలి ధరలు, అలాగే ట్యాక్సీ ఓనర్స్ కూడా ఏదైతే వాళ్ళు కష్టపడి సంపాదిస్తారో వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతో చేశాము. సో ఇది చేయడానికి ముందు జనరల్గా అందరితో మీటింగ్ పెట్టుకున్నాము, ట్యాక్సీ ఓనర్స్ అలాగే ట్యాక్సీ ఆటో ఓనర్స్తో. వాళ్ళందరూ ఇచ్చిన సలహాల మేరకే వాళ్ళ అవసరాలు బట్టి దీన్ని రూపొందించాము. సో దీన్ని రూపొందించిన తర్వాత వాళ్ళు కొన్ని ఆల్రెడీ పైలట్ రన్ చేస్తే అందరూ సంతృప్తిగా ఉన్నారు, బాగా జరుగుతూ ఉంది. ఇప్పటికే మన జిల్లాలో దాదాపు 8,000 డౌన్లోడ్స్ జరిగాయి. ఎవ్రీ డే అరౌండ్ 2,000-3,000 వరకు ట్రాన్సాక్షన్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ టూరిజం ఏదైతే ఉందో దీన్ని ప్రమోట్ చేయడానికి, ఎందుకంటే లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది ఆటోమేటిక్, ఎందుకంటే దానికి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఉన్నాయి. టూరిజం మళ్ళీ డ్రోన్ అయితే ఉందో దీనికి మనం ప్రమోషన్ అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు టూరిజం చూసుకుంటే మనకు ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్తో పాటు టూరిజం ఒక ప్యాకేజ్లో పెట్టాము దీంట్లో. అంటే ఒక్క రోజు అయితే ఏమేమి ప్లేస్ కవర్ చేయొచ్చు, రెండో రోజు అయితే ఏమేమి కవర్ చేయొచ్చు, మూడో రోజు అయితే ఏమేమి కవర్ చేయొచ్చు. ఇలా పెట్టడం వల్ల వచ్చే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇన్ని ప్లేసెస్ ఇండివిజువల్గా వాళ్ళు వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా సపరేట్ కాస్ట్ పడతాయి. అదే ఈ ప్యాకేజ్ ద్వారా వెళ్ళాలనుకోండి మొత్తం కలిపి ఒకేసారి పే చేస్తారు, దట్ విల్ బి వెరీ చీప్. దీంతో పాటు గైడ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీళ్ళకి. సో ఒక రోజులో కంపల్సరీగా ఇవన్నీ కవర్ చేయాల్సిందే. ఆ ట్యాక్సీ వాళ్ళు కూడా తీసుకెళ్ళి అందరూ చూపిస్తారు కాబట్టి ఒకటి మోర్ గుడ్ ఎక్స్పీరియన్స్, టూరిజం ప్రమోషన్, డబ్బులు సేవ్ అవుతాయి. సో ఎన్టీఆర్లో సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే ర్యాపిడో కానీ ఊబర్ కానీ వాటికి గట్టి పోటీ ఇచ్చాక సేఫ్ మోడల్స్ మెథడ్స్ అవన్నీ ఎట్లా ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా వరకే ఉంది, ఇప్పుడు టూరిజంతో కూడా మీరు కలుపుకున్నారు. అంటే టూరిజం అంటే మొత్తం చూసుకుంటే చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి. మరి ఎన్టీఆర్ జిల్లా వరకు మీరు ఎందుకు పెట్టవలసి వచ్చింది? అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఆరిజినేట్ అయ్యి దే కెన్ గో టు ఎనీవేర్. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా బుక్ చేసుకోవచ్చు, వాళ్ళు ఆరిజిన్ ఎన్టీఆర్లో ఉంటుంది, బట్ డెస్టినేషన్ దే కెన్ గో ఎనీవేర్. ఇక్కడ సెక్యూరిటీ వర్క్ వస్తే ఇదంతా స్టేట్ డేటా సెంటర్లో పెట్టాము. సో గవర్నమెంట్ డేటా సెంటర్లో ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ వైజ్ ప్రాపర్లీ స్ట్రాంగ్గా ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఆల్ సెక్యూరిటీ స్టాండర్డ్ కూడా వెరిఫై చేసుకున్నాము. సో ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. వేరే జిల్లా నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఉండదు, కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి లేదా ఇక్కడే లోకల్గా తిరగాలంటే ఇది ట్యాక్సీ, ఆంధ్ర ట్యాక్సీ యాప్ ఉపయోగపడుతుంది. డే వైజ్ చూసుకుంటే మార్నింగ్ 6 నుంచి సుమారు 12 దాటితే మళ్ళీ ఇంకో వేరే కాస్ట్ అట్లా అంటూ రిమైనింగ్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు. మరి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు మీరు చేసిన యాప్లో కూడా ఛార్జెస్ అవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయా? ప్రస్తుతానికి అయితే అట్లాగేం పెట్టలేదమ్మా. నేను డ్రైవర్స్తో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ నైట్కి అయితే ఛార్జ్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా యాజ్ పర్ ద రూల్ ఉన్నాయి కదా, దాన్ని పెడితే సరిపోతుంది, అది తప్ప ఎక్స్ట్రా ఛార్జెస్ ఇట్లా ఉండవు. డే టైమ్ నైట్ టైంకి యాజ్ పర్ ద రూల్ దర్ ఇస్ ఎ ఛార్జ్, సమ్ ఛార్జెస్ ఫిక్స్డ్ కదా, అదే ఛార్జెస్ ఉంటాయి, అడిషనల్ ఛార్జెస్ ఏమి ఉండవు. సార్ ఇప్పుడు ఎందుకంటే ఎక్కువగా బైక్లో కూడా ఎక్కువగా వస్తుంది, మరి రానున్న రోజుల్లో కూడా బైక్ కూడా ఏమైనా ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారా? రూల్ బట్టి ఉంటాం. ప్రస్తుతానికి ట్యాక్సీ అంటే డైరెక్ట్ డెఫినేషన్. సో వెహికల్ విత్ ఎల్లో బోర్డు, ఐదర్ కార్, ఆటో ఆర్ టెంపో ట్రావెలర్ ఆర్ బస్సే ఉంటుంది, దాని వరకే దీంట్లో పెట్టడం జరిగింది. ఇంతవరకు ఎంతమంది అయితే దీన్ని ఇంక్లూడ్ అయ్యి ఎంతమంది అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు సార్? ప్రస్తుతానికి అయితే నా జిల్లాలోనే దాదాపు 8,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఓవరాల్ అంటే వేరే జిల్లా వాళ్ళు కూడా చేసుకున్నారు, దాదాపు ఒక 10,000 డౌన్లోడ్స్ అయ్యాయి. బట్ డౌన్లోడ్ ఇంపార్టెంట్ కదా, నాకు యూజ్ చేసిన వాళ్ళ సంతృప్తి ఎంతవరకు ఉంది? ఇప్పటి వరకు ఒక్కటి కూడా అడ్వర్స్ రాలేదు. అందరూ యూజ్ చేసిన వాళ్ళు ఇటు డ్రైవర్ అవ్వచ్చు, అటు ప్యాసింజర్ అవ్వచ్చు, పాజిటివ్గా చెప్తున్నారు. ఓకే, డబ్బులు జనరల్గా వెళ్ళేదానికి దీంట్లో కొంచెం తగ్గినాయి, ప్లస్ సేఫ్గా ఉంది. మనకి ఎక్కడ ఈకప్ అవ్వలేదు, ఏమి ఇబ్బంది అవ్వలేదు, యాప్ షట్ డౌన్ అవ్వడం లేదా రెస్పాన్స్ చేయకపోవడం అటువంటి విషయం. ఇట్ ఇస్ గోయింగ్ స్లో బట్ స్టడీలో వెళ్తుంది కాబట్టి బాగా ఉంటుంది అనుకోండి. అగ్రికల్చర్ డ్రోన్స్ అంటూ కూడా తీసుకుని వచ్చారు సరే, అది ఇప్పుడు ఇంతవరకు ఎంతమంది అయితే అగ్రికల్చర్ డ్రోన్స్ వాటిని ఎంతమంది? జిల్లాలో యాక్చువల్లీ ఉన్న అగ్రికల్చర్ డ్రోన్స్ 35 కాబట్టి అందరికీ చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకైతే ఈ యాప్లో అగ్రికల్చర్ డ్రోన్ ఏం బుక్ అవ్వలేదు. జనరల్లీ వాళ్ళు ఫోన్లో వాట్సాప్లో మాట్లాడుకుని తీసుకుంటున్నారు. ఆ నెంబర్ కూడా పెరిగిన తర్వాత దాని ఇంపాక్ట్ వస్తుంది. మరి దీన్ని ఎంత ఇదిగా పబ్లిసిటీ ఎందుకు వెళ్ళకపోయారు సరే? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాకే అసలు తెలియటమే ఇదే మొదటిసారి అవుతుంది. ఎందుకని అసలు మరి చూసుకుంటే టూరిజంతో కూడా మీరు కలిసి వర్క్ చేస్తున్నారు, ఎందుకని తీసుకోలేకపోయారు? అంటే ఏం లేదమ్మా, మనం ప్రైవేట్ ఏజెన్సీ కాదు పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇది మంచిగా ఉంది కాబట్టి, అది మంచిగా ఉంటే పీపులే ముందుకు తీసుకెళ్తారు. ఇఫ్ ఇట్ ఇస్ యూస్ఫుల్ దే విల్ యూజ్ ఇట్ అంతేనే. సో దాని అగ్రెసివ్ పబ్లిసిటీ అవసరం లేదు. సిస్టమ్ రోబస్ట్గా ఉంది, గవర్నమెంట్ సైడ్ చేస్తున్నాం. బికాజ్ నాకు ఇది ఒకటే కథ తప్పని ఐ హావ్ సో మెనీ వర్క్స్ కాబట్టి. సో వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ గుడ్ సిస్టమ్. ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ పీపుల్ విల్ అక్సెప్ట్ ఇట్ అండ్ దే విల్ క్యారీ ఇట్ ఫార్వర్డ్. సో వర్డ్స్ ఆఫ్ మౌత్ ద్వారానే పబ్లిసిటీ అవుతుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఏదైతే ఉందో ట్యాక్సీ యాప్ కూడా ప్రజలందరికీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. అలాగే
టూరిస్టులకి అలాగే టూరిజంతో లోకల్ ట్రాన్స్పోర్ట్తో అలాగే అగ్రికల్చర్ డ్రోన్స్ని కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా అయితే ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సార్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ లక్కీతో సుమోపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ. మగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.